అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు ఐజిమ్. ఈ రోజు మనతో పాటు న్యాచురోపతి డాక్టర్ షగుఫ్తా గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. మ్యామ్, చాలా మందికి మోకాళ్ళ నొప్పులు సాధారణంగా వస్తున్నాయి, ఇప్పుడు యంగ్ లోనే వస్తున్నాయి, మనం కామన్ గా చూసుకుంటూ ఉంటే. అండ్ మోకాళ్ళ నొప్పులు ఇవి సాధారణం అయిపోయాయి. అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, రావడానికి కారణాలు ఏంటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసికలీ ఏంటంటే అండి, ఏ జాయింట్ పెయిన్స్ అయినా సరే మెయిన్ రీజన్ కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్. అవి మ్యాండేటరీ మన బాడీలో. ఇప్పుడు జుట్టు రాలుతుంది, ముఖం డార్క్ అయిపోయింది, లివర్లో ప్రాబ్లం వచ్చింది, కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది, జాయింట్లో ప్రాబ్లం ఉంది, వాట్ ఎవర్ ఏ ప్రాబ్లంకైనా సరే ఒక రీజన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అలాగే జాయింట్స్కి స్పెషల్లీ B12 డెఫిషియన్సీ కానీ, డి విటమిన్ డెఫిషియన్సీ కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం, ఈ 5 అనేది చాలా మ్యాండేటరీ. మనం ఎప్పుడైనా సరే మోకాళ్ళ నొప్పి అనేది సివియర్ పెయిన్ అయితే ఒకటేసారి రాదు, స్లోగా ఫస్ట్ కొద్దిగా సూదుతో కూర్చున్నట్టు అనిపిస్తుంది, కొద్దిగా కంఫర్టబుల్గా నడుస్తుంటాము, కంఫర్టబుల్గా రన్ చేస్తుంటాము, ఆ డిస్కంఫర్ట్నెస్ అనేది కనపడుతుంది. ఆ కంఫర్ట్కి కొద్దిగా డిస్కంఫర్ట్ కనిపించిందంటే ఇది ఏదో పెయిన్ అనిపించేసి మనమే కొన్ని టెస్టులు చేయించుకోవాలి. అందులో B12, డి విటమిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఇవి మ్యాండేటరీ టెస్టులు. ఇవి చేయించుకున్నప్పుడు ఒకవేళ కాల్షియం తక్కువ ఉందనుకోండి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కాల్షియం తక్కువ ఉంటే మునగాకు ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే పంకిన్ సీడ్స్ ఎక్కువ తీసుకోవచ్చు, ఆవు పాలు రెగ్యులర్గా తీసుకోవచ్చు, నువ్వులు తీసుకోవచ్చు. ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటున్నాం అనుకోండి, ఆ సప్లిమెంట్ ఏదైతే తక్కువ ఉందో మనం చెక్ చేయించుకున్నాం ఆల్రెడీ. సో ఆ తక్కువ దాన్ని మనం ఫుడ్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి అది సెట్ అయిపోతుంది. ఆ చిన్నపాటి పెయిన్ ఏదైతుందో అది తగ్గిపోద్ది. మనం కాల్షియం చెక్ చేయించుకోలేదు, B12 చెక్ చేయించుకోలేదు, డి విటమిన్ ఏమి అట్లీస్ట్ మన బాడీలో అవన్నీ చెక్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి. మనం చిన్న పెయిన్ వచ్చిందంటే సంహవ్ ఏదో డెఫిషియన్సీ అని చెప్పేసి మనం ఫుడ్లో కొన్ని యాడ్ చేసుకోవాలి, లైక్ నువ్వులు కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ B12 డెఫిషియన్సీ, ఇప్పుడు మనం కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, మంట, తిమ్మిరి, సూదితో కూర్చున్నట్టు అనిపిస్తుంది, ఈ పెయిన్స్ ఉంటే కాల్షియం. సో దీన్ని మనం ఏమని చెప్పాము, ఈ సిమ్టమ్ కనపడుతుందంటే ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ. సో అప్పుడు ఈ ఫుడ్ మనం యాడ్ చేసుకోవచ్చు, నువ్వులు కానీ, ఆవు పాలు కానీ, మునగాకు కానీ, ఇవన్నీ పంకిన్ సీడ్స్ కానీ, ఇవి రెగ్యులర్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. B12 డెఫిషియన్సీ అనుకోండి, కొద్దిగా క్రానిక్ ఉంటుంది పెయిన్. అండ్ నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు ఏదో నడవలేకపోతున్నాము, పరిగెత్తలేకపోతున్నాము అన్న డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఇదైతే డ్రాగ్ చేస్తూ నడుస్తాం, కంఫర్టబుల్గా నడవలేం. ఏదో ఒక 2 కేజీలు 3 కేజీలు బరువు మోకాల దగ్గర కట్టి నడిస్తే ఎట్లుంటుంది, ఆ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది. సో ఇది ఉందంటే ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ. సో B12ని మనం సంపూర్ణంగా ఆల్మండ్స్లో తీసుకుందాం, సోయా మిల్క్లో తీసుకుందాం, అండ్ పాలకూరలో తీసుకుందాం. స్పెషల్లీ తోటకూర విత్తనాలు దొరుకుతాయి, దాన్ని రాజగిరా సీడ్స్ అంటారు. వీటిని షాలో ఫ్రై చేసుకొని లేదంటే గ్రైండ్ చేసుకొని ఇడ్లీ దోశలో కలుపుకొని తీసుకుంటే, అండ్ వాటికంటే ఇంపార్టెంట్ మజ్జిగన్నం. మనం రాత్రి కొద్దిగా కుండలో కొద్దిగా రైస్, కొద్దిగా కర్డ్, కొద్దిగా మిల్క్ వేసి, ఒక ఆనియన్ వేసి, ఒక పచ్చిమిర్చి వేసి, కొత్తిమీర పుదీనా వేసి, నైట్ అలా మట్టి కుండలో పెట్టేసి మార్నింగ్ లేచాక దాన్ని బాగా స్మాష్ చేసి, ఇదే బ్రేక్ఫాస్ట్ లాగా. ఎప్పుడైతే మోకాళ్ళలో కానీ జాయింట్లో కానీ డిస్కంఫర్ట్నెస్ ఉంది, డిస్కంఫర్ట్నెస్ ఇన్ ద సెన్స్ కొద్దిగా హెవీనెస్ అనిపిస్తుంది మోకాళ్ళలో, డెఫినెట్గా ఇది B12 డెఫిషియన్సీ. మనం ఇంకా ఆలోచించొద్దు, అన్ని నట్స్ తింటున్నాం అయినా అబ్జార్ప్షన్ లేదన్నప్పుడు మనం మజ్జిగన్నలే కన్వర్ట్ అవుదాం. ఆ మజ్జిగను కూడా నైట్ నానబెట్టి పొద్దున్న లేచాక స్మాష్ చేసుకుని తింటే B12 సప్లిమెంట్ ప్రాపర్గా ఉంటుంది, B కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి, మెగ్నీషియం కూడా బాగా దొరుకుతుంది. డెఫినెట్గా మనకు మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్లోనే తగ్గించుకున్నట్టు. డి విటమిన్ డెఫిషియన్సీ తక్కువ ఉంటే ఇంకొద్ది కైండ్ ఆఫ్, అంటే ఒక మోకాళ్ళ మధ్యలో రాపిడి ఎక్కువైపోయి అరుగుతున్నాయి అని చెప్తుంటారు కదా, ఈ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ నడవలేము, డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది. సో దీనికి మనం మష్రూమ్స్ తీసుకుందాం, ఆల్మండ్స్ తీసుకుందాం, పంకిన్ సీడ్స్ తీసుకుందాం, సోయా మిల్క్ తీసుకుందాం. లేదనుకోండి బెస్ట్ ఆల్మండ్స్ అయితే దొరుకుతున్నాయి మనకి, మష్రూమ్స్ దొరుకుతాయి కదా, మష్రూమ్స్ని పసుపు వాటర్లో కడిగేసి ఎండబెట్టి పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని కూరలో చల్లుకుందాం. సో రిచ్ డి విటమిన్. ఇంకా మనకి ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, అంజీర్ తీసుకుందాం, బ్లాక్ కిస్మిస్ తీసుకుందాం, తోటకూరలో అద్భుతమైన ఐరన్ ఉంటుంది. సో ఐరన్. సో ఒకవేళ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందనుకోండి, మనం వెజిటబుల్స్లో బీరకాయ తీసుకుందాం, సొరకాయ తీసుకుందాం, ఆల్మండ్స్ తీసుకుందాం, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్. సో ఇవన్నిట్లో మంచి మెగ్నీషియం ఉంటుంది. చూసారా, మనం ఏ డెఫిషియన్సీ వల్ల పెయిన్ వస్తుందో దాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం, దాన్ని ఫుడ్ దూరం. ఓకే, ఏదైనా ఫుడ్డేనండి. మనము ఏదైనా పెయిన్ వచ్చిందని చెప్పి పెయిన్ కిల్లర్ వేసుకోవడం, వేసి స్లో పాయిజన్ లాగా కిడ్నీ పాడవడం, మనం సరిగా నీళ్లు తాకపోతే బ్లడ్ థిక్నెస్ ఎక్కువైపోయి కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. న్యూట్రిషన్ కరెక్ట్ లేదనుకోండి, ఇంబ్యాలెన్సెస్ వల్ల, విటమిన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా పెయిన్స్. ఏదైనా సరే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఫుడ్. మంచి ఫుడ్ తినాలి, ఇన్సైడ్ ఆఫ్ ద న్యూట్రిషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఎక్స్టర్నల్ పెయిన్ ఎంతనో తగ్గిపోతుంది మనకి. ఓకే, నరాల బలహీనత కూడా చాలా మందికి ఉంటూ ఉంటుంది, వాళ్ళు ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలి? నరాల బలహీనత అంటే అసలు నరాలకి స్ట్రెంత్ అయిన ఫుడ్ లేకపోవడం వల్ల వచ్చిన బలహీనతలు ఇవన్నీ.
ఆ నరాల బలహీనత ఎందుకు వస్తుంది? B12 డి విటమిన్, ఐరన్ డెఫిషియన్సీ, మేజర్ విటమిన్స్ ఇవి. బి కాంప్లెక్స్ విటమిన్ ఎంత ఉంటే కరెంట్ పాస్ అయినట్టు నరాలకు అంత స్ట్రెంత్ ఉంటాయి అనమాట. మన తోటకూర విత్తనాలు, పూల్ మకానా, నేను రెగ్యులర్గా ఒక గుప్పడంత పూల్ మకానా ప్రతిరోజు తీసుకొని నరాలలో స్ట్రెంత్ వస్తుంది. అండ్ కుక్కర్ తీసుకొని 2 గ్లాసులు వాటర్ వేసి 2 క్యారెట్ ముక్కలు, 2 బీట్రూట్ ముక్కలు, మునగాకింత, మునక్కాయ ముక్కలు ఇంత, కొద్ది పసుపు, 2 మిరియాలు, కొద్దిగా వేస్తే సొరకాయ ముక్కలు 4, కొత్తిమీర పుదీనేసి 2 కుక్కర్ పెట్టేసడం, లేదంటే గిన్నెలో పెట్టి 10 నిమిషాల తర్వాత దింపి దాన్ని స్మాష్ చేసుకుని డైలీ సూప్ తాగండి. నరాలకు ఎంత ఎనర్జీ వస్తుందో. ఈ సూప్ తాగే ముందు కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, నువ్వులు షాలో ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకొని ఆ సూప్లో 1 స్పూన్ జల్లుకొని తీసుకోండి. ఎప్పుడైతే మనం వెజిటబుల్స్ అండి, మునగాకు కానీ, మునక్కాయ ముక్కలు కానీ, క్యారెట్, బీట్రూట్, టమాటో కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం, సొరకాయ, ఇవన్నీ వేసి కొద్ది పసుపు వేసి కుక్కర్ పెట్టేసి, అసలు ఇది వెయిట్ లాస్కి మంచిది, హెయిర్ స్ట్రెంథనింగ్కి మంచిది, నర్వ్స్కి మంచిది, జాయింట్ పెయిన్స్ కూడా మంచిది. గ్యాస్ట్రిక్ సమస్యలు, అలాగే కాన్స్టిపేషన్, స్టొమక్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ అసలు ఇవి రావడానికి కారణాలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, గట్ క్లీన్గా ఉండాలి. మనం గట్ అంటే పేగులు అనుకుంటాం, మోషన్కి వెళ్ళిపోతే గట్ క్లీన్గా ఉంది అనుకుంటాం. అసలు గట్ స్టార్ట్ అయితే మౌత్ నుంచి. మౌత్ నుంచి మనం తిన్న ఫుడ్ అంతా ఇక్కడ అసిమిలేట్ అవ్వాలంటే నమలాలి, మంచిగా నమిలి అది ఈసోఫెగస్ ఆహార నాళానికి వెళ్ళి అక్కడ స్టమక్లో మొత్తం గ్యాస్ట్రిక్ జ్యూస్లో మిక్స్ అయ్యి అక్కడ పేగుల్లోకి వెళ్ళి అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి రిమైనింగ్ అంతా చెత్త రూపంలో రాలి. ఇది మన గట్ ప్రాబ్లం. ఇది ఎక్కడైనా క్లీన్గా ఉందా? పొద్దున్నే మార్నింగ్ బ్రష్ చేసేది ప్రాపర్గా చేస్తామా? త్రోడ్ నీళ్ళు ప్రాపర్గా తాగుతున్నామా? న్యూట్రిషియస్ ఫుడ్ ఉందా? ఇవన్నీ డైజెషన్ అవ్వడానికి ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామా? మన టైమింగ్స్ వేరు, లేట్గా తింటున్నప్పుడు ఇండియన్ వెదర్ని బట్టి వెళ్ళాలి. నేను పొద్దున్నే 9కి లెగుస్తాను, బ్రేక్ఫాస్ట్ 11కి తింటాను, లంచ్ 3కి తింటాను, డిన్నర్ 11 గంటలకు చేస్తానంటే ఎక్కడ హెల్తీగా ఉండదండి బాడీ. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కానీ అండ్ కాన్స్టిపేషన్ కానీ మెయిన్ రీజన్ రావడానికి కారణం మనం తినే ఫుడ్లో మోర్ ఫైబర్ లేకపోవడం వల్ల, బ్యాలెన్స్డ్ మీల్స్ లేకపోవడం వల్ల. ఎందుకు అవ్వదండి మోషన్? అసలు గట్ అనేది క్లీన్ అయిపోవాలి పొద్దున్న లేచాక. అసలు బెడ్ దిగిన వెంటనే బెల్లు కొట్టినట్టు వెళ్ళి మోషన్ అంతా ఫ్లష్ చేసి రావాలి. ఇది హెల్తీ ప్రాసెస్. హెల్తీ ప్రతి పర్సన్కి ఇది ఉంది ఖచ్చితంగా. ఇది సైకిల్ అనమాట. మనం దాన్ని టైమింగ్స్నే మార్చేసాం. పొద్దున్నే 6-6:30 మధ్యలో గట్ అనేది ఫ్లష్ అయిపోవాలి. దాని టైమింగ్ మనం మారేస్తే దాని ఇష్టం వచ్చినట్టు అది పని అయితే మనం అంటే పనులు మార్చుకోవచ్చు, టైమింగ్ని మార్చుకోవచ్చు, బట్ గట్ అనేది దాని టైమింగ్లో అది ఫ్లష్ చేస్తుంది. సో కాబట్టి నేనేమంటాను అంటే ప్రతిదీ ఇంటర్లింక్ విత్ ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. మనం తినే ఫుడ్ కూడా మంచిగా, అంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళకి కాన్స్టిపేషన్ 100% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం తింటున్నప్పుడు నమిలి తినాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టైంకి తినాలి. మీరు బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఫుడ్ తింటున్నారు, లంచ్ టైంకి తింటున్నారు, అంటే లైక్ హెల్దీ ఫుడ్ తింటున్నారు, కానీ టైం దాటిన తర్వాత తిన్నారనుకోండి, ప్యాంక్రియాస్, గాల్బ్లాడర్ అని 2 గ్రంథులు ఉంటాయి. ఒక మంచి ఫ్రెష్ డైజెస్టివ్ జ్యూస్ని సీక్రెట్ చేసి స్టమక్లోకి వేస్తాయి. ఆ ఫ్రెష్ జ్యూస్ ఉన్నప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలి. మీరు ఆ జ్యూస్ మొత్తం పులిసిపోతున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, ఈ ఫ్రెష్ బ్రేక్ఫాస్ట్ ఈ పులిసిపోయిన జ్యూస్ లేకపోతే ఏమవుతుంది, అంత క్లమ్జీ అయిపోయి గ్యాస్ కింద పైకి తన్నడము, ఛాతీ దగ్గర మంట, పుల్లటి తేనుపులు, ఆ తేనుపుల్లో స్మెల్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి డే స్టార్ట్ విత్ కొద్దిగా ఒక ప్లెయిన్ గ్లాస్, 1 గ్లాస్ వాటర్ తాగి, దాని తర్వాత జీలకర్ర, పుదీనా నీళ్ళలో వేసుకొని మరీచుకొని 1 పెద్ద గ్లాస్. ఎవరికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నా ఒక బెస్ట్ టిప్ అండి, 1 గ్లాస్ నీళ్ళలో 1 స్పూన్ జీలకర్ర, 20 ఆకులు పుదీనా వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకుని పెద్ద గ్లాసు తాగండి. దాని తర్వాత మంచిగా రాగి, జొన్న, సజ్జ 3 కలిపేసి పౌడర్స్ని దాన్ని రాగి జావలాగా చేసుకొని తీసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు పొద్దునే స్పైసీ ఫుడ్ తినకండి. స్పైసీ అంటే బాగా కారం వేసి చట్నీలు, సాంబార్లు ఇవన్నీ తినకండి. కొన్ని రోజులు సాత్వికంగా రాగి జావ తీసుకోవడం, జొన్న జావ ఒక రోజు, సజ్జ జావ ఒక రోజు, బార్లీ జావ ఒక రోజు, విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ వేసి ఫస్ట్ అవి ఉడుకుతున్నప్పుడు జావ పౌడర్ వేసి దాన్ని ఉడకబెట్టేసి కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకొని ఒక బ్రేక్ఫాస్ట్ చేయండి. ఇది వినడానికి స్మూత్గా ఉన్న, స్టమక్ కూడా కంఫర్ట్ ఉంటుంది ఫుడ్. దాని తర్వాత లంచ్కి వచ్చాక మనం ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అధికంగా ఉంటే కొద్ది పప్పు అనేది కొన్ని రోజులు ఆపండి. కొంతమందికి పప్పు తిన్నా ఇబ్బంది ఉండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనిపించదు, బట్ పప్పు అనేది 80% ఆఫ్ ద రీజన్. కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువగా ఇంకా అగ్రివేట్ చేస్తుంది, తేనుపులు రావడం, గ్యాసెస్ కింద నుంచి రిలీజ్ అవ్వడం. అలాంటప్పుడు పడని ఫుడ్ మనకి అవగాహన ఉంటుంది. ఎవ్రీ శరీరం అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాసెస్ కలిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏవి పడవో, ఏవి తింటే ఇబ్బంది పడుతున్నారో, ఇబ్బంది పడినా పర్లేదు నాకు టేస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి తినేసి ఇబ్బంది పడే బదులు టేస్ట్ కంటే ఇంపార్టెంట్ హెల్త్ కదా అనేసి కొద్దిగా కాన్షియస్ అయ్యి అవి అవాయిడ్ చేసి కొన్ని రోజులు రెగ్యులర్గా టైంకి ఫుడ్, వాటర్ ప్రాపర్గా తీసుకోవడం, జీరా పుదీనా వాటర్ తాగడం. అండ్ యోగాలో కూడా కంపల్సరీ భుజంగాసనం ఉంటుంది. భుజంగాసనం ఒకటి, సర్పాసనం ఒకటి, ధనురాసనం ఒకటి.
ప్రాణాయామ వెరీ సింపుల్. ఇవి పొద్దున చేసుకుంటే స్టమక్ కూల్గా కామ్గా రిలాక్స్డ్గా ఉంటుంది. ఓకే. మనం ఇర్రెగ్యులర్ టైమింగ్స్, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఈ పెప్సీలు, థమ్స్అప్లు, చిప్స్, కూల్ డ్రింక్లు తిన్నామని తాగామనుకోండి, స్టమక్ అనేది సెన్సిటివ్ పార్ట్ అండి. ఒక అవయవం ఎట్లా ఉంటుంది, లోపల చల్లగా ప్రశాంతంగా ఉండే భాగం ఇది. దీనికి మంచి ఫుడ్ వేస్తే ఆ డైజెస్టివ్ జ్యూసెస్ మంచిగా కలిసి మంచిగా ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మంచి మన బాడీకి న్యూట్రిషన్గా ఫామ్ అవుతుంది. మీరు ఆ చల్లగా ఉన్న పొట్టలే కారం పొడి వేసినట్టు కారాలన్నీ వేసామనుకోండి, ఇదంతా ఏమవుతుంది, ఆ పసరుగా మారిపోయి రకమైన ఇండైజెషన్ ఇష్యూస్, దానివల్ల కాన్స్టిపేషన్. మన బాడీలో సెకండ్ బ్రైట్ అంటారు గట్ని. ఎంత క్లీన్గా ఉంటే పేగులు అంత మంచి ఆలోచనలు ఉంటాయి. మన ముఖం మీద పింపుల్స్, జుట్టు రాలిపోవడం, బాడీ వీక్ అయిపోవడం, నరాల్లో తిమ్మిరి రావడం, ఇవన్నీ గట్లో గుడ్ బ్యాక్టీరియా లేకపోవడం వల్ల, డైజెషన్ ప్రాపర్ అవ్వకపోవడం వల్ల. గట్ అనేది హెల్తీగా ఉండాలి. ఎప్పుడు మనం తిన్నప్పుడు స్టమక్లోకి వెళ్ళి డైజెషన్ అయిపోవాలి, అది క్లీన్ అయిపోవాలి. ఇంకంతే. మళ్ళీ స్టమక్ని ఫ్రీగా ఫ్రెష్గా ఉంచుకుని తర్వాత మళ్ళీ ఫుడ్ వేయాలి. మనం స్టమక్లో ఒక వేసిన వెంటనే ఒక ఇంత చాయ్, ఇంత బిస్కెట్ వేసి, మళ్ళీ ఇందులో సమోసా వేసి, మళ్ళీ బజ్జీలు వేసి, ఇవన్నీ క్లమ్జీ చేసామనుకోండి, స్టమక్ ఏమైపోతుంది? అసలు చాయ్, బిస్కెట్, సమోసాలు అన్నీ ఒకే ప్లేట్లో కలుపుకొని బాగా తినగలుగుతామా? తినలేం కదా, బేసిక్ థింగ్ అది తినలేము. అలా మూడు కలిపి పొట్టలోకి వేస్తే ఎక్కడి నుంచి పొట్ట ఎట్లా డైజెషన్ చేసుకోవాలి? వెరీ సింపుల్ అండి, కాన్షియస్నెస్ అంతే. మనం బయట ఒకసారి అన్నీ కలిపి తిందాం, కడుపులోకి వెళ్ళాక. ఇప్పుడు మనం కనపడట్లేదు కదా, కడుపు వేసేసాము, కనపడందే ఆరోగ్యం. అసలు యాక్చువల్ చెప్పాలంటే కడుపులోకి ఏమి వస్తున్నామో అది మీరు ఎదురుగా కూడా దాన్ని ఫీల్ అయ్యి లోపలికి వేస్తే ప్రశాంతంగా ఉంటుంది పొట్ట. అన్నీ క్లమ్జీ చేసి అన్నీ మిక్స్ చేసేస్తే పొట్ట పాడవుతుంది, గట్ హెల్తీగా ఉండదు, బ్రెయిన్ పాడవుతుంది, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్లు, బీపీలు, కౌంట్లెస్ ప్రాబ్లమ్స్. ఆరోగ్యం అనేది ఎవ్రీథింగ్ అనేది మనం ఆలోచించి తినాలి, హెల్తీగా ఉండాలి. ఓకే. గట్ హెల్త్ కోసం, అలాగే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి మంచి హెల్తీ డైట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్ కి, ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And don't forget to subscribe to iDream.